హెల్త్ న్యూస్ మీకోసం. కార్టిసోల్, దీనికే ఒత్తిడి హార్మోన్ అని మరో పేరు. సాధారణంగా మనం నిద్ర లేచాకే మన రక్తంలో కార్టిసోల్ మోతాదులు పెరుగుతాయన్న భావన ఇప్పటి వరకు ఉంది. కానీ బ్రిటన్కు చెందిన ఒక తాజా పరిశోధన ఆ భావన తప్పని తేల్చింది. మనం మేల్కొనడానికి ముందే కార్టిసోల్ మోతాదులు మన రక్తంలో పెరుగుతున్నట్లు తాజాగా శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. 24 గంటల జీవ గడియారానికి అనుగుణంగా రోజంతా ఒక వ్యక్తిలో కార్టిసోల్ స్థాయి హెచ్చుతగ్గులకు లోనవుతూ ఉంటుంది. ఒత్తిడి ఎదురైనప్పుడు ఇది పెరుగుతుంది. తద్వారా ఆ ఇబ్బందిని ఎదుర్కోవటంలో శరీరానికి సాయపడుతుంది. రాత్రంతా విశ్రమించి ఉదయాన్నే నిద్రలేచేటప్పుడు కార్టిసోల్ ఉత్పత్తికి ప్రేరణ కలుగుతుందని భావిస్తూ ఉంటారు. దీన్నే కార్టిసోల్ మేలుకొలుపు ప్రతిస్పందనగా అభివర్ణిస్తూ ఉంటారు. అయితే బ్రిటన్లోని బ్రిస్టల్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తల పరిశోధనలో భిన్నమైన అంశం తేలింది. కార్టిసాల్కు మేల్కొలుపుతో కాకుండా మేల్కొలుపును ప్రేరేపించే వ్యవస్థతోనే సంబంధం ఉందని వెల్లడైంది. అందువల్ల నిద్ర లేవటానికి ప్రతిస్పందనగా ఇది ఉత్పత్తి కాదని శాస్త్రవేత్తలు తెలిపారు. లాలాజల నమూనాల విశ్లేషణ ద్వారా కార్టిసాల్ పరిమాణాన్ని నిర్ధారిస్తూ ఉంటారు. మునుపటి పరిశోధనలో నిద్రలేచాక మాత్రమే నమూనాలను సేకరించి విశ్లేషించటం వల్ల అలాంటి ఫలితాలు వచ్చాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. తాజా పరిశోధనలో నిద్ర లేవటానికి ముందు, ఆ తరువాత కార్టిసాల్ పరిమాణాన్ని కొలిచారు. మేల్కొనడానికి గంట ముందుగా పోల్చినప్పుడు నిద్రలేచిన గంట తర్వాత ఈ హార్మోన్ స్థాయిలో ఎలాంటి మార్పు లేదని పరిశోధకులు గుర్తించారు.